హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ ప్రన్నా సింగాడి. ఇదైతే నూనెంకాయ అండి. నేను పాన్లో చేశాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అయితే రెసిపీ చూసేయండి. దీంట్లో వచ్చేసి నేను ఒక పెద్ద ఆనియన్ ఇలా పీసెస్ లాగా కట్ చేసుకొని వేసేసుకున్నాను అండి. తర్వాత 10 to 15 వెల్లుల్లి అనమాట, అవి వేసేసాను. తర్వాత కొబ్బరి ఒక పెద్ద చిప్ప కట్ చేసి వేసేసుకున్నాను. దీంట్లోకి అయితే చెక్క లవంగాలండి చాలా టేస్ట్ని ఇచ్చేవన్నమాట. చాలా స్మెల్ ఉంటుంది, మంచిగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది మాత్రం మిస్ చేయకండి. తర్వాత సాల్ట్ అయితే నేను దాదాపు 1/4 స్పూన్ దాకా వేసేస్తున్నాను. ఇంకా తక్కువ ఉంది అనుకుంటే మనం వంకాయ ఉడికేటప్పుడు పైన వేసుకోవచ్చండి. తర్వాత దీంట్లోకి నేను 1/2 స్పూన్ పసుపు వేసాను, 2 స్పూన్లు ధనియాల పొడి వేసాను. అలాగే పెద్ద స్పూన్ తోటి నేను 2 స్పూన్ల కారం వేసానండి. ఈ కర్రీకి అయితే కరెక్ట్గా సరిపోతుంది. అలాగే దీంట్లోకి అయితే నేను ముళ్ళొంకాయలు తీసుకున్నాను అనమాట. మనం నూనెంకాయ చేసామంటే ముళ్ళొంకాయలు చాలా పర్ఫెక్ట్ అండి. చాలా చాలా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. నేను ఈ మసాలా ముందుగా చూపించాను కదా, అది నేను మెత్తగా ఇలా మిక్సీ పట్టుకున్నాను. నేను చూపిస్తున్నట్టుగా పట్టుకోవాలండి, బరకగా కాకుండా ఇలా సాఫ్ట్గా అయ్యేదాకా మనం కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ మెత్తగా పట్టుకోవాలి. అంతేకాకుండా ఇలా నేను చేత్తో పట్టుకొని ఇట్లా ముద్ద చేసేటప్పుడు అది ముద్దగా అవ్వాలన్నమాట. అలా ఉంటేనే మనకి వంకాయలో పెట్టినప్పుడు మసాలా అలాగే ఉంటుంది. మనం జారుగా చేసామనుకోండి, మనకి వంకాయలో మసాలా నిలబడదండి. సో అందుకని ఇలా గట్టిగా ఉండేటట్టుగా మిక్సీ పట్టుకోవాలి మసాలా. ఇలా మనం వంకాయలు అయితే మనం ఫ్రిడ్జ్లో పెట్టింటాం కదా, అప్పుడప్పుడైనా చేసుకోవచ్చు. నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టాను. సో అందుకని అవి కూల్గా ఉంటాయి కదా, కూల్ తగ్గిపోయి నార్మల్గా రావడానికి వాటర్లో వేసి పెట్టేశాను. వాటర్లో వేయడం వల్ల మనకి తొందరగా ఉడుకుతాయి అన్నమాట. వంకాయ కూడా ఫ్రెష్గా ఉంటాయి, తొందరగా వాటర్లో ఉడుకుతాయి. తర్వాత మనం ఇలా మసాలా వంకాయ లోపల స్టఫ్ చేసేటప్పుడు వంకాయ అప్పటికప్పుడు కట్ చేసుకొని మసాలా స్టఫ్ చేసుకోవాలండి. మనం అలాగే వదిలేసామనుకోండి, అవి నల్లగా అయిపోయి చేదు వస్తాయన్నమాట. అలా కాకుండా మనం ఒక్కొక్కటి కట్ చేసుకుంటూ మసాలా పెట్టుకోవాలి. నేనైతే మసాలా అంతా పెట్టేశాను. ఇలా ఉంటాయి. ఇలా నేను చూపిస్తున్న వంకాయలు అలాంటివి దొరికితే మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. నేనైతే ఒక పెద్ద ఆనియన్ కట్ చేశాను, ఒక 2 టమాటాలు కట్ చేసుకున్నాను. తర్వాత పాన్ పెట్టేసి జీలకర్ర, కరివేపాకు, తర్వాత ఆనియన్స్ వేస్తున్నానండి. ఈ నూనెంకాయకి అయితే కరివేపాకు మిస్ చేయకండి, అలాగే చెక్క లవంగాలు కూడా మిస్ చేయకండి. ఈ రెండు చాలా బాగుంటాయి కర్రీకి. తర్వాత నేనంతా స్టఫ్ చేశాను కదా వంకాయలు, మనం ఇలా ఆనియన్స్ జస్ట్ మగ్గితే సరిపోతుందండి. దాంట్లోకి నేను ముందుగా స్టఫ్ చేసిన వంకాయలు వేసేసి, ముందుగా మసాలా ఉంది కదా, ప్లేట్లో ఉండే మసాలా అంతా వేస్తున్నాను. అలాగే జార్లో కూడా ఇంకా మసాలా మిగిలిందండి, ఆ మసాలా కూడా మనం పైన వేసుకోవాలి. మనం వంకాయలు వేగేటప్పుడే ఈ మసాలా కూడా బాగా వేపుకోవాలన్నమాట. దీంట్లోకైతే వాటర్ నేను చూపిస్తున్న గ్లాస్ తోటి ఒక 1/2 గ్లాస్ వాటర్ దాకా పట్టాయండి. నేను మిక్సీలో వేసి పెట్టేసుకున్నాను. ఇలా వంకాయలను అటు ఇటు కదుపుతూ ఆయిల్లోనే వేయించుకోవాలి. ఆయిల్ కూడా చాలా బాగానే పడుతుందండి, మరీ తక్కువ ఏం వేయకండి. ఒక 3 స్పూన్స్ ఆర్ 4 స్పూన్స్ పడుతుంది ఆయిల్. అలా వేసేసుకున్న తర్వాత ఇలా మంచిగా ఆయిల్లోనే మగ్గించుకోవాలండి. మనం దాదాపు కొంచెం రెడ్గా అయ్యేదాకా వంకాయలు ఒక 1/4 వంతు మగ్గేదాకా మనం మంచిగా మగ్గించుకోవాలి. మూత పెడుతూ మగ్గించుకోవాలి. మనం ఇంకా వాటర్ యాడ్ చేయట్లేదు కదా, కదుపుతూ ఉండాలన్నమాట. దీంట్లో కాంబినేషన్ అయితే నేను పులగం చేశానండి. పులగం కూడా చాలా బాగుంటుంది టేస్ట్. నూనెంకాయ పులగము, ఈ రెండు బెస్ట్ కాంబినేషన్ అనమాట. దాంతోపాటు వెజిటేబుల్ రైస్లో కూడా చాలా బాగుంటుందండి. అలాగే దీంట్లోకి అయితే నేను పులగంలోకి నూనెంకాయ చేస్తాను, తర్వాత పల్లీ చట్నీ, ఇంకా ఆలు వంకాయ, ఆ 3 ఈ పులగంలోకి చాలా బెస్ట్ కాంబినేషన్ అండి. మాకైతే చాలా ఇష్టం. నూనెంకాయ కాంబినేషన్కి అయితే నేను ఇలా పులగం చేసేసాను. వంకాయ అయితే చూడండి, కాస్త వంకాయ ఆయిల్లో మగ్గుతూ ఉందన్నమాట. చూడండి, ఆయిల్ అయితే బాగానే పట్టిందనమాట. ఇలా కాస్త రెడ్గా వేగుతూ ఉండాలి వంకాయలు. మనం ఏంటంటే ఒక మూత పెట్టేసి అలాగే వదిలేయకుండా కదుపుతూ ఉండాలి. తర్వాత నేనైతే టమోటాలు ముందుగా కట్ చేసుకున్నాను కదా, ఆ టమోటా వేస్తున్నాను. మనం టమోటాలు వేసిన తర్వాత మూత పెట్టి కాసేపు మగ్గించుకోవాలండి. అలాగే టమోటాలు మిక్స్ చేసామంటే అవి సరిగ్గా మగ్గవన్నమాట. అందుకనేసి నేను ఫస్ట్ మూత పెట్టి మగ్గించిన తర్వాతే నేను టమోటాలు అంతా మిక్స్ చేస్తాను. కాస్త మెత్తబడిన తర్వాత నేను కలిపేసుకున్నానండి. చూడండి, ఆయిల్లోనే నేను వేయిస్తున్నాను వంకాయలు.
దాదాపు సగం వరకు ఉడికేదాకా నేను ఆయిల్తోనే మగ్గిస్తున్నానండి. మనం వాటర్ వేసి ఉడికించుకున్నాం అనుకోండి, టేస్ట్ అలా దానికన్నా మనం సగం మగ్గిన తర్వాత, బాగా మగ్గిన తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది కూడా గ్రేవీ అయితే లూజ్గా కాకుండా మనం మసాలా గట్టిగా ఉండేటట్టుగా చేసుకోవాలండి. చాలా బాగుంటుంది. ఇక్కడే మనం ఏమైనా మసాలా సాల్ట్ ఏమైనా తక్కువగా ఉందో చెక్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. అప్పుడు వంకాయ కూడా పడుతుంది అన్నమాట సాల్ట్. ఇది చపాతీలోకి బాగుంటుంది, తర్వాత రొట్టెలకి కూడా చాలా బాగుంటుందండి. మనం వాటరు తక్కువగా వేసి ఆయిల్లోనే బాగా వేయించుకుంటున్నాం కాబట్టి మనకు దాదాపు 3 days వరకు ఉంటుందండి కర్రీ. చాలా బాగుంటుంది. ఇప్పుడు కాస్త బాగా మగ్గింది కదా, నేను మిక్సీ జార్లో వేసి పెట్టుకున్నాను కదా వాటరు, అవి వేసేసుకోవాలండి. అవి వేసేసుకొని ఈ వాటర్ అంతా బాగా ఎమిరిపోయేదాకా మనం కదుపుతూ కర్రీ అంతా బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడైతే వంకాయకి ఒక 50% ఉడికిందనమాట. ఇలా మనం ముందే ఆయిల్లో కొంచెం మగ్గించుకున్న తర్వాతే మనం వాటర్ వేసుకోవాలండి. మనం మొదటే వేసామనుకోండి అంత టేస్ట్గా ఉండదన్నమాట. ఇలా మిడిల్లో మంచిగా ఒక 50% ఉడికిన తర్వాత వంకాయ, తర్వాత మసాలా వాటర్ అంతా వేసేసుకొని బాగా ఉడికించుకోవాలన్నమాట. ఈ వాటర్ అంతా ఇమిరిపోయి మసాలా అంతా దగ్గర పడేలాగా ఉడికించుకోవాలి. నేనైతే మూత పెట్టేస్తున్నానండి. మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి కాసేపు. చూడండి అంతా గ్రేవీ దగ్గరగా అవుతుందన్నమాట. ఆయిల్ కూడా పైకి తేలుతుంది. ఇదంతా బాగా మసాలా అంతా కలిపేసుకోవాలి. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత ఎమ్మీగా ఉందో. వంకాయ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. నేనైతే పెట్టేస్తున్నాను. మంచిగా ముందుగా చేసుకున్నాను కదా పులగం, దాని కాంబినేషన్లో నూనెంకాయ వేస్తున్నాను అనమాట. చాలా బాగుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే తిని చూపిస్తున్నానండి. చూడండి చాలా గ్రేవీతో పాటు వంకాయ నంచుకొని తింటే చాలా బాగుంటుంది. వంకాయ కూడా చాలా బాగా కుక్ అయింది అండి. మీకు ఈ వీడియో నచ్చితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.